షలోం. యేసుక్రీస్తు సమాధానం నా ప్రియ వీక్షకులందరికీ ప్రకటిస్తూ ఈ మేల్కొల్పు అనే కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ టు దిస్ వేకప్ కాల్ ప్రోగ్రామ్. ఈ కార్యక్రమం ద్వారా అనేకులు దీవించబడుతున్న విధానాన్ని బట్టి దేవుని నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. నిజమే, దేవుని యొక్క కృప మనడల విస్తరించి దేవుడు ఈ ఆఖరి దినాల్లో ఈ యొక్క బైబిల్ టీచింగ్స్ ద్వారా ఐఎమ్ వెరీ గ్లాడ్, చాలా సంతోషం. ఎందుకంటే అనేకులు ఈ యొక్క ప్రోగ్రాం వస్తున్న సమయంలో తన ప్రియులందరినీ కూర్చుకొని వారి గృహంలో ఒక బైబిల్ స్టడీ రూమ్గా ఆ టీవీలో చెబుతుండగా దాన్ని నోట్స్ తీసుకొని మేమెంతో ఆశీర్వదించబడుతున్నామని అనేకులు ఈమెయిల్స్ ద్వారా మీ ఫోన్ల ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు నేను నిజంగా ఎంతో ధన్యుడుగా దేవుని సన్నిధిలో ప్రభువును స్తుతిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. యేసుక్రీస్తు రాకడ బహు సమీపంగా ఉంది. ఏ దినం ప్రభు వస్తాడో తెలియదు. మన చుట్టూన్న పరిస్థితులు, ఆ సూచనలు ఆ యొక్క దినమును చూపించడానికి, ఆ యొక్క దినము కొరకు ఆ యొక్క సూచనలు ఘోషిస్తున్నాయి ఎవ్రీవేర్. సో మనం ప్రిపేర్ అయిదాం, సిద్ధపడదాం, అనేకులను మనం సిద్ధపరుస్తాం. ఈ కార్యక్రమం ద్వారా కూడా చక్కగా దేవుడు మనతో మాట్లాడి మనం సిద్ధపరచాలని దేవుని ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ మేల్కొల్పు అనే కార్యక్రమం ద్వారా మీరు అనేకులను దర్శిస్తున్నారు నాయన. అనేకులను నాయన నీ స్వారూప్యంలోనికి మార్చడానికి ఈ కార్యక్రమాన్ని ముద్రించుకున్నారు. నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, ఈ దినం కూడా నీ దీన దాసుని ప్రభు మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి, అయోగ్యుడను తండ్రి మీ సన్నిధిలో మీ వాక్యం బోధించటానికి ఏ సామర్థ్యం లేని వాడిని ప్రభు, నీ ఆత్మశక్తి చేత, నీ అభిషేకం చేత ప్రభు మీ దాసుని అభిషేకించండి. నీ రక్త ప్రోక్షణతో ప్రోక్షించి ఈ యొక్క సందేశాన్ని విడుదల చేయమని మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ స్తుతిస్తూ త్వరలో రానున్న యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. లెంటన్ డేస్, ఈ యొక్క శ్రమల దినాలు. ఈ శ్రమల దినాల్లో అనేకులు, అంటే ఈ క్రైస్తవ లోకంలో క్రైస్తవులు, క్రైస్తవ కుటుంబాలు, క్రైస్తవ సంఘాలు ఎటు చూచిన సిలువ ధ్యానాలు, లేకపోతే యేసుక్రీస్తు శ్రమలను గురించిన ఆ యొక్క సంగీతాలు, లేక ఆ యొక్క పాటలు పాడుతూ గృహ కూడికలు, సంఘంలో ఆరాధనలు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇట్స్ రియలీ వండర్ఫుల్. ఈ 40 దినాలు ఎంత నిష్ఠగా క్రైస్తవులు బ్రతుకుతుంటారంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. త్రాగుబోతూ త్రాగకుండా ఆ యొక్క బీడీలు, చుట్టాలు, సిగరెట్లు త్రాగేవారు మానేసి ఆ తర్వాత నాన్ వెజ్ అంటే ఈ మాంసాహారాన్ని తీసుకోకుండా నిష్ఠగా ఈ 40 దినాలు యేసుక్రీస్తు యొక్క సిలువ ధ్యానాలు ధ్యానిస్తున్న ప్రియులందరికీ నా హృదయపూర్వకమైన ఆ యొక్క శుభాలు అందిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. కంటిన్యూ. నిజంగా ఒకవేళ చెప్పాలంటే దీని గురించి అనేకులకు అర్థం కాకుండానే దాన్ని చేస్తున్నారు ఈ దినాల్లో. ఆ విషయాలు ఇది మనం నేర్చుకుందాం. నిజంగా యేసుక్రీస్తు వారు ఈ యొక్క శ్రమల దినాలను గురించి ఏదైనా మనకు బోధించాడా? అసలు ఈ శ్రమలను గురించి ఎందుకు మనం ఆలోచన చేస్తున్నాం? ఈ బైబిల్ వాటిని గురించి ఏమి బోధిస్తుంది? అనేక పర్యాయములు వీటిని మనం ఆలోచించకుండానే ఇది క్రైస్తవ సాంప్రదాయంగా, ఇదొక ట్రెడిషన్గా తీసుకొస్తున్న ఈ దినాల్లో ఆ యొక్క సాంప్రదాయాల గురించి ఈ దేవుని వాక్యం ఏం చెబుతుంది, వీటిని గురించి మనం ఏ విధంగా మనం సిద్ధపడాలి? ఈ దినము ఆ సిలువ అంటే ఏంది? వాట్ ఈజ్ ద క్రాస్? ఈ యొక్క సిలువను గూర్చిన సందేశాన్ని మరొకసారి మనం విందాం. అసలు సిలువ అంటే ఏమి? అసలు సిలువ ఏమిటంటే, ఒకవేళ నిజంగా చెప్పాలంటే మరణానికి మారు పేరు సిలువ అని నేను అంటాను. ఈ మరణం అనేది కూడా మామూలు మరణం కాదు, అందరూ మరణించే మరణం కాదు. ఎలాంటి మరణం అంటే ఇది మహాభయంకరమైన మరణంగా మనం చూడాలి. దిస్ ఇస్ అన్కామన్ డెత్, అంటే అసాధారణమైన మరణం. ఇది హింసలతో కూడింది, ఇది శ్రమలతో కూడింది, ఆ అవమానములతో కూడింది. లేక ఒకవేళ చెప్పాలంటే ఈ యొక్క మరణము భయంకరమైంది, బాధకరమైంది, అసహ్యమైంది. ఇటువంటి మరణము ఆ సిలువ మరణము. ఈ యొక్క మరణాన్ని గురించి ఇంకా ఆలోచన చేస్తే ఈ బైబిల్లో మ్రాను మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు అని గలతీయులకు రాసిన ఆ యొక్క పత్రికలో అపోస్తలుడైన పౌలు చెబుతున్నాడు. పాత నిబంధనలో ఒకవేళ మనం గమనిస్తే ద్వితీయోపదేశ కాండంలో కూడా ఆ మ్రాను మీద వేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు. అటువంటి శాపగ్రస్తమైన మరణం ఇది. క్రాస్ ఈజ్ డెత్. మరణము అసాధారణమైన మరణం. ఇట్స్ నాట్ ఆర్డినరీ డెత్. శాపగ్రస్తమైన మరణం. ఇంకా ఈ సిలువలో
ఒక డెస్టినేషన్ ఉంది, ఒక గమ్యం అనేది ఉంది. ఆ దినాల్లో సిలువ వేయబడటానికి నిర్ణయించబడ్డవారు ఎవరయ్యా? ఈ సిలువ వేయటానికి నిర్ణయించబడేవారంటే దేశద్రోహులు, లేక ప్రభుత్వాన్ని, అధికారులను ధిక్కరించిన వారు, క్రూరమైన లేక భయంకరమైన నేరాలు చేసిన ఆ యొక్క నేరస్తులకు ఇది దేర్ ఆర్ ఓన్లీ సర్టన్ పీపుల్. ఎవరైతే ఈ సిలువ వేయబడాలని నిర్ణయించబడ్డారో వారు ఆ యొక్క సిలువ యొక్క క్రాస్ బీమ్ వారి యొక్క భుజాల మీద మోసుకొని వారు వెళ్ళాలి. ఎక్కడికి వరకు వెళ్ళాలి అంటే వారి గమ్యం వరకు వెళ్ళాలి. వారికి ఒక గమ్యము నియమించబడింది. ఎక్కడైతే వారు ఆ సిలువ వేయబడాలో, ఎక్కడ వాళ్ళు ఆ సిలువ మీద చంపబడాలో అక్కడికి, ఆ స్థలానికి ఆ సిలువను మోసుకొని వెళ్ళాలి. అంటే దే హ్యావ్ ఎ వెరీ స్పెసిఫిక్ డెస్టినేషన్. దిస్ ఇస్ అగైన్ ఐ కాల్ అన్కామన్ డెస్టినేషన్, అసాధారణమైన ఆ యొక్క గమ్యం. ఈ గమ్యంలో ఏం జరుగుతుంది అంటే మరణం. దెర్ ఇస్ నో హోప్. ఆ తర్వాత నిరీక్షణ అనేది లేదు. దెర్ ఇస్ ఓన్లీ వన్ డైరెక్షన్. ఆ సిలువలో గనుక ఆ వేయబడే వ్యక్తి హీ హ్యాస్ టు వాక్ స్ట్రైట్. అటు ఇటు చూడటానికి వీల్లేదు, వెనక్కి వెళ్ళటానికి వీల్లేదు. హీ హాజ్ ఓన్లీ వన్ డైరెక్షన్ అండ్ టు ద డెస్టినేషన్. ఆ యొక్క గమ్యానికి వెళ్ళాలి. ఇక మూడవది, మనం ఒకవేళ ఈ యొక్క సిలువను గురించిన విషయాలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు దిస్ ఇస్ ఎ డామినేషన్. ఒకవేళ చెప్పాలంటే నేరస్తులుగా ఆ యొక్క సిలువలో తీర్చబడతారు. నేరం అనేది అక్కడ ఖాయము చేయబడితే ఆ సిలువలో చనిపోవాలి. అన్కామన్ డెత్, అన్కామన్ డెస్టినేషన్, అన్కామన్ డామినేషన్. ఈ యొక్క తీర్పు కూడా ఎలాంటి తీర్పు అని అంటే ఇక వాడికి ఛాన్స్ అనేది లేదు. ఆ నేరస్తుడు వెళుచున్నప్పుడు, ఆ సిలువను మోసుకొని వెళుతున్న సమయంలో ఆ మార్గంలో ఏమి జరుగుతుంది బాబు అని అంటే ప్రతి ఒక్కడు ఆ సిలువను మోసుకొని వెళుతున్న ఆ యొక్క నేరస్తుని చూచి ఉమ్మివేస్తూ ఉంటారు, దూషిస్తూ ఉంటారు, హేళన చేస్తూ ఉంటారు. కొరడాలతో కొట్టేవాడు కొరడాలతో కొడుతూ ఉంటాడు, తన్నేవాడు తంతూ ఉంటాడు, తిట్టేవాడు తిడుతూ ఉంటాడు. భయంకరమైన ఆ నేరము. సిలువ అంటే నేరము. ఇట్స్ అ కండెమ్నేషన్, నేరము. ఇక నాలుగవది, ఇట్ ఈస్ ద డ్రెడ్ఫుల్ ఎక్స్క్రూషియేషన్, సఫరింగ్. అంటే వర్ణించ శక్యం కాని బాధాకరమైన ఆ వేదన అది. సో ఈ యొక్క సిలువను గురించి మనం ఆలోచిస్తున్న సమయంలో చాలా ఆ వ్యక్తి ఎంతగా బాధ అనుభవిస్తాడు అంటే, ఈ సిలువను గురించిన ఒకవేళ చరిత్ర వెనక్కి వెళ్తే డేరియస్ దర్యావేషు తన కాలంలో ఆ మాదీయులు పారసీకుల రాజ్యంలో 3000 మందిని ఒకేసారి ఆయన సిలువ వేశాడు. ఆ దారి పొడుగున వారిని సిలువ వేసి, ఇక ఆ సిలువ వేయబడిన వాడు ఆ సిలువకు బిగించబడి అక్కడ విడిచిపెట్టి వెళ్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే ఆ ఎండలో, ఆ భయంకరమైన ఆ వాతావరణంలో ఒంటరిగా ఆ మరణంతో పోరాడుతూ ఉంటాడు. అదే సమయంలో రాబందులు, క్రూరమైన పక్షులు వాని మీద వాలి వాని కన్నులు పీకడము, ఆ శరీరాన్ని మాంసం పెరికివేయడం, భయంకరమైన ఇట్స్ ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్, భరించలేని బాధ. దట్ ఈస్ ద క్రాస్. వారు ఎంతవరకు ఆ విధంగా ఆ సిలువలో వేలాడుతుండాలంటే చనిపోయే వరకు. కానీ ఇశ్రాయేలు దేశంలో మాత్రం ఆ విధంగా చేయడానికి వీల్లేదు. ఎందుకంటే గాడ్ ఈజ్ ఆన్ ద థ్రోన్. ఆయన ఏ విధంగా చెబితే ఆ విధంగా ప్రభుత్వాలు చేయాలి. ఇది ఆ సిలువలో వారిని విడిచిపెట్టి వెళ్లే సాంప్రదాయం కలిగిన ఈ యొక్క పద్ధతి ఇశ్రాయేలు దేశంలోనికి వచ్చినప్పుడు సాయంకాలంలోగా సూర్య అస్తమయం లోప వాడు చనిపోవాలి. చనిపోకపోతే వాడి కాళ్ళు విరగొట్టో ఏ విధంగానో చంపేసి వాడిని సిలువ మీద నుంచి తీస్తారు. ఎందుకంటే ఈ సిలువ మరణము, ఆ యొక్క మ్రాను మీద వేలాడదీయడం అనేది దేవుని దృష్టిలో శాపకరమైంది. కాబట్టి శాపగ్రస్తమైంది ఏది కూడా మరి ఆ రాత్రి వేళ అక్కడ ఉండటానికి వీల్లేదు. అందుకే ఆ యొక్క ద్వితీయోపదేశ కాండంలో మనం 21వ అధ్యాయము 22వ వచనము 23వ వచనంలో ఆ విషయాలు మనం చూస్తాం. 21వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండము 22, 23 వచనం. మరణ శిక్షకు తగిన పాపము ఒకడు చేయగా
అతని చంపి మ్రాను మీద వేలాడదీసిన ఎడల అతని శవము రాత్రివేళ ఆ మ్రాను మీద నిలవకూడదు. వేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు గనుక నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశమును నీవు అపవిత్రపరచకుండునట్లు అగత్యముగా ఆ దినమున వానిని పాతి పెట్టవలను. మనం యోహాను సువార్తలో గనక ఒకవేళ మనం గమనిస్తే ఆ యొక్క దొంగలను వారు ఇంకా చనిపోని పరిస్థితుల్లో వారిని ఏం చేశారంటే వారి కాళ్ళు విరగొట్టారు. ఎందుకంటే ఆ శాపగ్రస్తమైంది ఉండటానికి వీల్లేదు. అంటే ఇక్కడ నేను ఏం చెప్పడానికి ఇష్టపడుతున్నా అంటే ఈ యొక్క సిలువ అనేది అంత శాపగ్రస్తమైంది, ఆ సిలువ అనేది అంత అసహ్యమైంది, ఆ సిలువ అనేది అంత బాధాకరమైంది. మై ఫ్రెండ్స్, ఒకవేళ దీన్ని మనం ఆలోచన చేస్తే 4 విషయాలు సిలువను గురించి మనం చూసాం. నంబర్ 1, ఒకవేళ మనం వెనక్కి నుంచి వెళ్తే దిస్ ఇస్ అన్కామన్ డ్రెడ్ఫుల్ సఫరింగ్, అసాధారణమైన శ్రమ, బాధ ఆ యొక్క సిలువ. ఆ తర్వాత ఇట్ ఈస్ అసాధారణమైన నేరము, అన్కామన్ డామినేషన్. ఆ తర్వాత ఇది శాపగ్రస్తమైన సిలువ. And it has an uncommon destination. అసాధారణమైన గమ్యము అంటే మరణం వైపే వెళ్లాల్సింది, ఇక వేరే గమ్యం కాదది. ఫైనలీ ఇట్ ఈస్ ఎక్స్క్రూషియేటింగ్ అన్కామన్ డెత్. అది భయంకరమైన మరణము. బాబు, ఈ మరణాన్ని, ఈ యొక్క సిలువను ఎవరు ఇష్టపడతారు చెప్పండి? సిలువ వేయబడేవాడు లేక సిలువ వేయబడేవాని యొక్క బంధువులు, తల్లిదండ్రులు, నెలవరులు ఈ సిలువ అంటేనే ఒకలాంటి అసహ్యం. దే హేట్ దిస్ క్రాస్. సిలువను ద్వేషిస్తారు. కారణాలు చెప్పాను ఎందుకో. కానీ 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు అదే మరణాన్ని, అలాంటి బాధను, అదే గమ్యంలోనికి వెళ్ళి ఆ సిలువ మీద చనిపోయాడు. కానీ ఆ చనిపోయిన వారికి, ఆ నేరస్తులకు, యేసుక్రీస్తుకు చాలా భేదం ఉంది. భిన్నమైన ఆ యొక్క పరిస్థితులను బట్టి, ఆ యేసుక్రీస్తు చనిపోయిన విధానాన్ని బట్టి, ఆ యేసుక్రీస్తు ఆ సిలువలో తాను ప్రవర్తించిన ఆ యొక్క ప్రవర్తనను బట్టి, లేక ఆయన ప్రదర్శించిన ఆ ప్రేమను బట్టి, ఆ ప్రణాళికను బట్టి ఆ సిలువ యొక్క చరిత్ర మారిపోయింది. యేసుక్రీస్తు ఆ చరిత్రను తిరిగి నూతనంగా రాసేశాడు. అసహ్యమైన ఆ సిలువ, అందరూ ద్వేషించే ఆ సిలువ, క్రూరమైన ఆ సిలువ, ఈ దినము అది అందరికీ ఒక ప్రియమైన సిలువగా మారిపోయింది. ఆ సిలువని ఈ దినాల్లో డెకరేటివ్ ఐటమ్గా పెట్టుకున్నారు. ఆర్నమెంటల్ ఐటమ్గా, ఆభరణాల్లో ఉంచుకునే ఆ యొక్క వస్తువుగా దాన్ని తయారు చేశారు. ఆ యొక్క ముత్యాలతో పొదిగించే ఆ సిలువలుగా చేశారు ఈ దినాల్లో. అయ్యా, ద ఓల్డ్ రగెడ్ క్రాస్ టుడే ఇట్ హ్యాస్ బికమ్ రోజరీ. ప్రార్థన చేసే ఆ యొక్క జపమాలగా తయారైపోయింది. ఇండ్లల్లో పెట్టుకోవటానికి, దేవాలయాల్లో పెట్టుకోవటానికి, ఆ యొక్క ఉంగరాల్లో, మేబీ లైక్ ఆన్ దిస్ టై పిన్, దిస్ లేపుల్ పిన్, సిలువ అంటే ఎంత ప్రియమైంది అయిపోయిందో ఈ దినాల్లో. ఆ పవిత్రమైన మంగళసూత్రంలో సిలువ వేసుకుంటారు. వేరెవర్ దే వాంట్ టు కీప్ ద క్రాస్. ఇంకా కొంతమంది వారి శరీరాల మీద టటూయింగ్, పచ్చ పొడిపించుకుంటారు. అంటే ఏదైతే యేసుక్రీస్తుకు మునుపు క్రూరమైంది, అసహ్యమైంది, ద్వేషించబడే ఆ సిలువ ఈ దినము ఒక ప్రియమైన సిలువగా మారిపోయింది. డూ యు నో వై? వాట్ మేడ్ ద డిఫరెన్స్? అది అనేకులకు అర్థం కాలేదు. ఈ యొక్క సిలువను ఒక ఆర్నమెంటల్గా మాత్రమే, ఒక డెకరేటివ్గా మాత్రమే ఈ దినం మనం చూస్తున్నాం. ఆ సిలువ ఉంటే మనకు రోగాలు రావను, లేక ఆ సిలువ ఉంటే కారులో ఉన్నప్పుడు యాక్సిడెంట్స్ కావను, లేక సిలువ వేయడం, ఇవన్నీ ఒక సాంప్రదాయంగా, ఒక సూపర్ స్టిషన్గా తయారైపోయింది. కానీ వై ద క్రాస్ హస్ బికమ్ సో వాల్యుబుల్ టుడే? ఈ దినం ఎందుకు ఆ సిలువ అంత విలువైందిగా మారిపోయింది, అంత ప్రియమైందిగా మారిపోయింది? అపోస్తలుడైన పౌలు అంటాడు, ఆ సిలువను గూర్చి ఏమంటాడో తెలుసా? గలతీయులకు రాసిన పత్రికలో మనం ఒకవేళ దాన్ని ఆలోచన చేస్తే
6వ అధ్యాయం 14వ వచనంలో, అయితే మన ప్రభు అయిన యేసు క్రీస్తు శిలువయందు తప్ప మరి దేనియందు అతిశయించుట నాకు దూరమవును గాక. దాని వలన నాకు లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాను. He says, I want to take pride. I want to boast about the cross. ఆ సిలువను గురించి నేను అతిశయిస్తానంటాడు. కారణం చెప్తాడు. ఎందుకంటే ఆ యొక్క శిలువ మీద చనిపోయిన యేసు క్రీస్తులో ఆ యొక్క మర్మం ఉంది. ఆ యేసు క్రీస్తులో ఆ గొప్పతనం ఉంది. ఆ యేసు క్రీస్తులో ఆ యొక్క ప్రత్యేకత, విశిష్టత ఉంది. అందుకే కొరింథీ సంఘానికి మొదటి పత్రిక రాస్తూ ఆ 2వ అధ్యాయంలో ఈ మాటలు అంటాడు. నేను, అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరకకుండా నిమిత్తము నిశ్చయించుకుంటుని. ఒకవేళ చెప్పాలంటే ఈ యొక్క అపోస్తలుడైన పౌలు యొక్క ఆశ, అపోస్తలుడైన పౌలు యొక్క గురి ఏమనంటే, ఐ వాంట్ టు నో జీసస్ క్రైస్ట్ హూ వాజ్ క్రూసిఫైడ్. సిలువ వేయబడిన యేసుక్రీస్తు ఏ సిలువలో వేయబడ్డాడో ఆ సిలువ. అంటే ఈ సిలువలో ఎందుకు ఆ విలువ అంతగా వచ్చింది అనంటే, ప్రియమైన దేవుని బిడ్డ జాగ్రత్తగా ఆలోచించు. ఆ సిలువను గురించి ఈ దినం అతిశయపడుతున్నాడు అపోస్తలుడైన పౌలు. కారణం ఏమంటే ఆ సిలువలో యేసుక్రీస్తు చనిపోయాడు. వాట్స్ ద స్పెషాలిటీ? ఆలోచన చేసావు ఎప్పుడైనా? అర్థమైందా ఎప్పుడైనా? సంవత్సరాల తరబడి ఈ యొక్క గుడ్ ఫ్రైడేను చేస్తున్నాం మనం, లేక సంవత్సరాల తరబడి ఈ లెంట్ డేస్ను ఆచరిస్తున్నాం మనం. ఆలోచన చేసావా ఎప్పుడైనా? ఆ సిలువలో యేసుక్రీస్తు యొక్క ప్రవర్తన, లేక తను ఏ విధంగా వ్యవహరించాడు, ఏ విధంగా తన యొక్క ప్రేమను చాటించాడు. ఆ సిలువ వేసేటప్పుడు ఎంత తిరస్కారము, ఆ సిలువ వేసే వారిని తిట్టడము, లేక ఆ యొక్క బూతులు మాట్లాడము, అబ్యూజివ్ లాంగ్వేజ్. కానీ యేసుక్రీస్తు సిలువ వేస్తుండగా వారిని నిరాకరించలేదు, వారికి ఎదురు చెప్పలేదు. ఆ మేకులు కొడుతూ ఉండగా, ఆ కాళ్ళలో మేకులు కొడుతుండగా, తండ్రి తండ్రి వీరేమి చేయిస్తున్నారు, వీరెరుగరు గనక వీరిని క్షమించు. అనేక పర్యాయాలు మనం ఏం చేస్తుంటామంటే ఈ యొక్క సిలువలో ఈ యొక్క 7 మాటలను గురించి మాట్లాడుతూ ఉంటాం. బాబు, అక్కడే మనం పొరపాటు చేస్తున్నాం. క్రైస్తవం అక్కడే ఫెయిల్ అయిపోయింది. అక్కడే క్రైస్తవులు ఫెయిల్ అయిపోయారు. అక్కడే నిజమైన విశ్వాసం అనేది దెబ్బతిన్నది. కారణం ఏమంటే సిలువలో పలికిన 7 మాటలు కావవి. లోక కళ్యాణానికి, లోకం యొక్క పాపులను విమోచించటానికి 7 శ్రేష్టమైన విలువైన సందేశాలవి. ఆ యొక్క సిలువలో సృష్టికర్త తన ప్రాణాన్ని పెట్టాడు. ఆ యొక్క విషయాన్ని మనం మర్చిపోతున్నాం. ఆ యొక్క గుడ్ ఫ్రైడే దినము 10 నిమిషాల్లో వచ్చి 15 నిమిషాల లోపలనే ఆ 7 మాటలు ఒక్కొక్క మాట ప్రసంగం చేస్తారు, వెళ్ళిపోతారు. ఐ నో ఎ ఫ్రెండ్, చెప్పడానికి సిగ్గుగా ఉంది. చాలా కాలం క్రిందట దైవజనుడిగా లెక్కించబడుచున్న ఆ వ్యక్తి నా ఇంటికి వచ్చాడు. తప్ప తాగి వచ్చాడు. అన్నా, నాకు ఆటో కొరకు కొంచెం డబ్బు ఇవ్వన్నా, రేపటి దినము నేను గుడ్ ఫ్రైడే 4 చర్చెస్లో 4 మాటలు మాట్లాడాలి, ఒక్క చర్చికి వెళ్ళడానికి డబ్బు ఇవ్వు. తప్ప తాగేసి వచ్చాడు. కన్నీళ్లతో లోపలికి వెళ్ళిపోయాను. ఈ దినాల్లో ఆ 7 మాటలు ఎందుకు చెబుతారో అర్థం కాకుండా, ప్రియమైన దేవుని బిడ్డ, ఈ వాక్యం వింటున్న నీవు, కాపరి, ఈ వాక్యం వింటున్న నీవు విమర్శగా తీసుకోవద్దు. మనం విమర్శించుకుందాం. మనం ఈ దినం మనం పరీక్ష చేసుకుందాం. మన సంఘానికి, మన విశ్వాసులకు ఏమి అందిస్తున్నాం మనం? ఆ 7 సందేశాలు ఆ యొక్క సిలువ యొక్క చరిత్రను మార్చిన, లోకాన్ని మార్చిన 7 సందేశాలవి. అసహ్యకరమైన ఆ సిలువను ఏ విధంగా ఈ 7 సందేశాల చేత, ఆ క్రీస్తు దాని మీద చనిపోవడం చేత దాని విలువ మారిపోయింది. దాని కొత్త రూపం వచ్చేసింది. దాని అలంకరణగా అది హత్తుకునేలాగున చేశారు. ప్రియమైన వీక్షకులారా, ఈ దినం పాపముతో మురిగిపోయిన మన జీవితాలు, అసహ్యమైన మన జీవితాలు, యేసుక్రీస్తు, ఆ సిలువ వేయబడిన యేసుక్రీస్తు, ఆ సిలువ ధ్యానంలో మన చరిత్రను మారుస్తాడు, మనకు విలువనిస్తాడు. తెలుసా నీకది?
తెలుసా నీకది? ఇది నువ్వు జాగ్రత్తగా ఆలోచన చేస్తాం. యేసుక్రీస్తు లేని సిలువలు ఎన్నో ఉన్నాయి ఇంకా ఈ దినానికి. బాబు, యేసుక్రీస్తు లేని సిలువలు విలువ లేదు, అర్థం లేదు బాబు, అర్థం లేదు. కనుక ఈ దినం జాగ్రత్తగా మనం ఆ యొక్క సిలువను గూర్చిన వార్తను లేక ఆ సిలువ సందేశాన్ని మన హృదయంలోనికి భద్రపరచుకుందాం. ఏం చేయాలి? ఏం చేయాలి? నీ జీవితాన్ని మార్చాలంటే ఆ దినము ఆ యొక్క భయంకరమైన సిలువ యొక్క చరిత్రను మార్చిన యేసుక్రీస్తు, అసహ్యమైన ఆ యొక్క సిలువను మార్చిన యేసుక్రీస్తు మన జీవితాలు మార్చడానికి చేయాల్సిన 3 స్టెప్స్ సిలువలో జరిగిన విషయాన్ని మీకు చెప్పేసి ముగించుకుందాం. ఆ సిలువలో ఆయన ఇరుపక్కల 2 బందిపోటు దొంగలు సిలువ వేయబడ్డారు. 2 దూషించారు యేసుక్రీస్తును. కానీ ఒక బందిపోటు దొంగ యేసుక్రీస్తును గమనిస్తూ ఉన్నాడు. ఆ సిలువలో యేసుక్రీస్తు సందేశాన్ని వింటూ ఉన్నాడు. ఆ సిలువలో పెద్దగా కేక వేశాడు. ఏం కేక వేశాడో తెలుసా? యేసు అన్నాడు. అంతే. యేసు. యేసు అంటే పాపములను క్షమించేవాడు, పాపము నుండి వచ్చే జీతము మరణము నుండి రక్షించే దేవుడు ఆయన. యేసు అంటే రక్షకుడు. ఆయన సిలువలో ఆయన రక్షకునిగా చూశాడు ఆయన. అంతేకాదు, తనేం చేశాడో తెలుసా? ఆ దొంగతో అంటున్నాడు, మనం దూషించడానికి మనకు అర్హత లేదు, మనం చేసిన నేరమును బట్టి దోషమును బట్టి శిక్ష మనకు తగినదే. హీ వాజ్ కన్ఫెసింగ్ హిస్ సిన్. తన పాపమును ఒప్పుకుంటున్నాడు ఆయన. రెండవది, ఆ సిలువ దగ్గర మన పాపాలను మనం ఒప్పుకోవాలి. రక్షకుని ఎదుట మన పాపాలు ఒప్పుకోవాలి. మూడవదిగా ఆయన ఏం చేశాడంటే, ఆయన చూస్తున్నాడు. ఆయన చూస్తూ ఏమంటున్నాడంటే, ఆయన ఒక రాజుగా, రాజాదిరాజుగా తన హృదయంలో ప్రతిష్ఠించుకున్నాడు. అంతే, అంగీకరించాడంతే. అంటాడు, రాజుతో అంటాడు ఆయన, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఈ దినాల్లో అనేకులు ఆ యేసు క్రీస్తును రాజుగా, ప్రభువుగా అంగీకరించడానికి ఇష్టపడరు. కారణం ఏమంటే, ఆయన అధికారం మన జీవితంలో చలామణి కావటం మనకు ఇష్టం లేదు. 40 దినాలు ఓకే, కానీ 40 దినాలు తర్వాత ఆయన అధికారం మనకు అక్కర్లేదు. ఆ యొక్క సీజనల్ క్రిస్టియన్స్గా ఈ దినము జాగ్రత్తగా గమనించు. ఆ యేసుక్రీస్తు మన జీవితాలను మార్చడానికి ఇష్టపడుతున్నాడు. ఆశయమైన ఆ యొక్క భయంకరమైన సిలువను మార్చిన దేవుడు, దాని విలువలు మార్చిన దేవుడు మన జీవితాల విలువలను మార్చడానికి ఇష్టపడుతున్నాడు. 1965వ సంవత్సరం మార్చి నెల 4వ తారీఖు ఆ దొంగ వలె ఏ విధంగా ఆ యేసును అంగీకరించాడో, ఈ యొక్క దౌర్భాగ్యుడు, విలువలేని, చరిత్ర లేని, హీనం, అసహ్యుడైన నేను ప్రభువును అంగీకరించాను. ఆ దినం నుండి నా చరిత్ర మారింది. ఆ దినం నుండి ఆయన ప్రియమైన కుమారుడుగా నన్ను తీసుకున్నాడు ఆయన. ఐ రిజాయిస్ టుడే ఐ హ్యావ్ ఎ గ్రేట్ వాల్యూ. ఆ యేసుక్రీస్తు నాకు ఒక విలువ ఇచ్చాడు, బ్రతకటానికి ఆశ ఇచ్చాడు, నిరీక్షణ ఇచ్చాడు. ఈ దినం వస్తావా? యేసుక్రీస్తు నీ జీవితాన్ని మార్చడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన సిలువ మీద లేడు బాబు, సమాధిలో లేడు. ఆయన సజీవుడుగా మన మధ్య, మనలో ఆయన ఉండాలని ఆశపడుతున్నాడు. ఆయన హృదయ ద్వారం యొద్ద నిలుచుండి తడుతూ ఉన్నాడు. తలుపు తెరుస్తావా? ఎవడైనా నా స్వరము విని తలుపు తీసినాడలా, హీ విల్ కమ్ ఇన్. ఆయన లోపలికి వస్తాడు, మన జీవితాలను మారుస్తాడు, మన చరిత్రను మారుస్తాడు. అంతే బాబు. కానీ ఆచారాలు మనల్ని మార్చు, మన నిష్ఠ, మన భక్తి, మన నీతి మనల్ని మార్చదు. ఆ సిలువ యొద్ద 3 రకాలైన ప్రజలు మనం చూస్తాము. మతపరమైన ప్రజలు ఉన్నారు, శాస్త్రులు, పరిసయ్యులు అక్కడ ఉన్నారు. నీతిమంతులు ఒకవేళ మనం చూస్తే తన యొక్క స్వనీతి మీద ఆధారపడి, దాన ధర్మం మీద ఆధారపడే ప్రజలు ఉన్నారు. ఆ తర్వాత పాపులు అనేవారు, లేక దోషము చేసిన వారు, నేరస్తులందరూ ఆ దొంగ వలె. ఎవరివైనా, నీతిమంతుడవైనా
మతం కలిగిన వ్యక్తివైనా, నేరస్తువైనా, యు నీడ్ జీసస్. ఆ యేసుక్రీస్తు నీ జీవితాన్ని మారుస్తాడు. విల్ యు కమ్ టు జీసస్? ఆ యేసుక్రీస్తు ఎదుకు వస్తావా? క్లుప్తమైన ప్రార్థన చేసుకో. హృదయ ఆంతర్యంలో నుంచి, యేసు, నేను పాపిని, జన్మ పాపిని, కర్మ పాపిని, నన్ను క్షమించు. నా హృదయంలోనికి రా. నాకు రాజుగా, ప్రభువుగా నా జీవితంలో ప్రతిష్ఠించుకుంటున్నాను. చిన్న ప్రార్థన నిన్ను రక్షిస్తుంది. ఒకవేళ ఈ ప్రార్థన చేసుకుంటే మాకు వ్రాయండి. అవసరమైన చక్కని పుస్తకాలు మీకు ఉచితంగా పంపిస్తాము. కానీ మా అడ్రస్కు రాయాలి. మా చిరునామా గాస్పెల్ ట్రంపెట్స్ మినిస్ట్రీస్, ప్లాట్ నంబర్ 24, హ్యాపీ హోమ్స్ కాలనీ, హైదర్గూడ పోస్ట్ ఆఫీస్, రాజేంద్ర నగర్, హైదరాబాద్ 500048. మా చిరునామాకు రాయండి, మీకు పుస్తకాలు పంపిస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు నాయనా. అవును ప్రభా, భయంకరమైన సిలువ, విలువలేని సిలువ, అసహ్యమైన సిలువ తండ్రి, శాపగ్రస్తమైన సిలువ, ఎవ్వరూ ఇష్టపడని సిలువ. ఆ సిలువకు మీరు గొప్ప విలువనిచ్చారు నాయన, గొప్పని విలువనిచ్చారు. మా జీవితాలకు కూడా విలువ ఇవ్వటానికి ఆ సిలువలో మా కొరకు వేలాడావు నాయన, చనిపోయావు నాయన, ఆ విలువ చెల్లించావు. ఈ దినం ఎంతమంది నిన్ను అంగీకరించారో వారందరిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. ఈ సిలువను గూర్చిన వార్త, ఈ సందేశాన్ని అనేకులు అర్థం చేసుకోవటానికి నీ కృప అనుగ్రహించుమని మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ స్తుతిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. వచ్చే వారం యేసుక్రీస్తు సిలువలో లేడన్న విషయాన్ని చెప్పాను. ఆయన సమాధిలో కూడా లేడు. కానీ ఆ యేసుక్రీస్తు ఏమంటున్నాడో తెలుసా? 9వ అధ్యాయము లూకాసు వార్త 23వ వచనంలో, ఎవడైనను నన్ను వెంబడించగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. యేసుక్రీస్తు తన సిలువను గురించి మాట్లాడటం లేదు. యేసుక్రీస్తు మన కొరకు ఒక సిలువ. ఆ సిలువ ఏది? ఏ విధంగా ఆ సిలువను మనం ఎత్తుకోవాలి? ఉపేక్షించుకోవడం అనగా ఏమి? చక్కగా దాని గురించి ధ్యానిస్తాం. వచ్చే వారం కనిపెట్టు. దేవుడు నిన్ను దీవించాడు. ఈ మా మేలుకొలుపు అన్న కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని మేము భావిస్తున్నాము. అనుమానాలు, ప్రశ్నలు ఏమైనా ఉంటే మమ్మల్ని తప్పక సంప్రదించండి. డైలీ డిలైట్స్ త్రిమాస డివోషనల్ బుక్ చిన్న బిడ్డలకు, యవ్వనులకు ఆత్మీయ జీవితాన్ని సమృద్ధిగా జీవించటానికి రూపించబడిన పుస్తకం. నేడే పొందండి, మాకు వ్రాయండి. దిస్ ఇస్ డారెన్స్ డైలీ డిలైట్ అండ్ మైన్. మీకెందుకు కాకూడదు? మా సెల్ నంబర్ 9440022977 మరియు 9441474949. మా ల్యాండ్ లైన్ నంబర్స్ 04024001605 మరియు 24001609. మా ఇమెయిల్ ఐడి gtm_777@yahoo.com. వచ్చే వారం ఇదే కార్యక్రమాన్ని ఇదే ఛానల్లో ఇదే సమయానికి చూడండి. ఆశీర్వాదింపబడండి. మేల్కొలుపు, ద వేకప్ కాల్. ఈ యొక్క తీర్పులను, ఇవి న్యాయమైన తీర్పులు, ఇవి ఖచ్చితమైన తీర్పులు, ఇది నియమించబడిన తీర్పు. కాబట్టి దీన్ని తప్పించుకోండి. యేసుక్రీస్తు సంఘాన్ని విడుదల చేయడానికి వస్తున్నాడు. కల్వరిలో వేలాడిన ఆ దేవుడు మరలా వచ్చే వారం ఇదే సమయానికి ఇదే ఛానల్లో ఇదే కార్యక్రమాన్ని వీక్షించగలరు.